మాంగళ్యాన్ని అర్చక స్వాములు 4 వైపులా దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. భద్రాచలం మొత్తం సీతారాముల కళ్యాణ శోభతో వెలిగిపోతూ ఉన్నది. కళ్యాణం జరుపుకునేటువంటి వధూవరులైనటువంటి సీతారాములిద్దరూ గొప్ప ఆనందంలో ఉన్నారు. వారి ఆనందం మనందరికీ కూడా ఆనందం. సీతారాములు ఆనందంగా ఉంటే మనంతా కూడా ఆనందంగా ఉంటాం. కారణం వాళ్ళిద్దరూ కూడా మనకి తల్లిదండ్రులు కదా. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని అంటారు త్యాగరాజస్వామి గారు. వారిద్దరూ కూడా తల్లిదండ్రులైతే మనందరికీ బంధువులు ఎవరు అనంటే పరమేశ, వశిష్ఠ, పరాశర, నారద, శుంభురు మొదలైనటువంటి మహనీయులంతా కూడా, భాగవతోత్తములంతా కూడా పరమ బాంధవులు మనందరికీ కూడా. సీతారాములిద్దరూ తల్లిదండ్రులు. వాతాత్మజ, సౌమిత్రి ఒకసారి మొదలైనటువంటి వారంతా కూడా మనకు బంధువులు. అలాంటి సీతారాములకు కళ్యాణ వేడుకలో ఈ మాంగళ్య ధారణ చాలా ప్రధానమైనటువంటి అంశం. మాంగళ్యాన్ని 4 వైపులా దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. అంతా కూడా సేవించండి. మాంగళ్య ధారణకు ముహూర్తం ఇది. జగద్రక్షణ హేతునా కంఠేర్భజాం త్రైలోక్యం మంగళగురు. మాంగళ్యధారణ అయింది. వారణమాయిరమని ఇప్పుడు వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు నడిపిస్తారు అర్చక స్వాములు. వైష్ణవ సంప్రదాయంలో ఇది ఒక వేడుక. వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయాలన్నింటిలోనూ ఆండాళమ్మ వారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని జరపడం అనేటువంటిది సంప్రదాయం. గోదాదేవి ఆనాడు ధనుర్మాస వ్రతాన్ని 1 రోజుల పాటు ఆచరించి ఆ వ్రతానికి ఫలితంగా రంగనాథుడిని వివాహం చేసుకుంది. రంగనాథుడికి తనకు వివాహమైనట్లుగా ఆ వ్రతం పూర్తి కాగానే ఆమెకు ఒక కల వచ్చిందిట. తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లతో చెప్తోంది. రంగనాథుడికి నాకు వివాహమైంది. రంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరుకి వచ్చాడు శ్రీరంగం నుండి. మా తండ్రి విష్ణు చిత్తుల వారు గొప్ప స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఒక 1000 ఏనుగులు ఉన్నాయి. బంగారపు పూర్ణ కుంభాలతో స్వాగతించారు రంగనాథ స్వామిని. 1000 ఏనుగులు ఆయనకి స్వాగతించడానికని వచ్చినాయి. అనేక మంది బ్రాహ్మణోత్తములు ఆ సందర్భంగా వేద స్వస్తి పలుకుతూ రంగనాథ స్వామిని ఆహ్వానించారు. శ్రీవిల్లిపుత్తూరు అంతటా కూడా గొప్ప గొప్ప పందిళ్లు వేశారు. చాలా వైభవంగా కళ్యాణం జరుగుతూ ఉంటే ఆ కళ్యాణ క్రతువుని జరిపించడానికి బ్రహ్మదేవుడు, శివుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా విచ్చేశారు. బ్రహ్మదేవుడే పురోహితుడై ఉండి రంగనాథుడికి మాకు జరిగేటువంటి కళ్యాణాన్ని నిర్వహించాడు. ఆ సందర్భంలో ఒక హోమకుండం ముందు రంగనాథుడు హవనం చేసిన తర్వాత అగ్నిసాక్షిగా కళ్యాణం జరిగింది. రంగనాథుడు నా చెయ్యి పట్టుకొని దాని చుట్టూతా కూడా ప్రదక్షిణం చేయించాడు. దగ్గరగా సన్నికల్లు అనేటువంటి ఒక రాతిని పెట్టి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత రంగనాథుడు నా పాదాలు పట్టుకొని నాకు మెట్టెలు తొడిగాడు అని తనకు జరిగినటువంటి ఆ సందర్భంలో తనకు కళ్యాణం జరిగినటువంటి వివరాలన్నీ కూడా తన స్నేహితురాళ్లతో చెప్పినటువంటి ఒక ప్రబంధం ఇది. ఈ ప్రబంధం చాలా మహత్తు కలిగింది అని అంటారు. ఆ ప్రబంధాన్ని ఇక్కడ పఠిస్తూ
వారణమాయిరం అనేటువంటి ఒక చిన్న వేడుకను బంతులాట సీతారాములు ఇద్దరు ఆడుతున్నట్లుగా అర్చక స్వాములు ఇక్కడ మనకు చూపిస్తారు. దానికంటే ముందు శ్రీరంగం నుంచి వచ్చినటువంటి రంగనాథ స్వామి శేషమాలను ఇక్కడ రామచంద్రమూర్తికి సమర్పిస్తారు. అంతా కూడా దర్శనం చేసుకోండి. కావేరీ మధ్యదేశే మృదుతర పనిరాట్భోగ పర్యంగ భాగే నిద్రాముద్రా విరామం కటినికటదిరపార్శ్వ విన్యస్తాస్తం పద్మాదాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేగం పశ్చిమామలైపోల్మేని పవనవాయ్ కమలచ్చంగన్ அச்சுதாமரரே ஆயிரதம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகமாலும் அச்சுவை பெறினும் வேண்டேன் அரங்கமா நகருளானே கொண்டல் வண்ணனை கோவலனாய் வெண்ணை உண்டவாயன் என் உள்ளம் கவர்ந்தானை அண்டர்கோன் நனியரங்கன் என் அமுதினை கண்ட கண்கள் மற்றொன்றினை காணாவே. ஸ்ரீரங்கநாயகி சமேத ஸ்ரீரங்கநாத சுவாமி பிரசாதம் அனுகிரகம். చారిత్రలా శ్రీశైలేశే గుణార్ణవమదేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం ముని లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమస్మదాచార్యపర్యంతం వందే శ్రీ భక్తిదార కులశేఖర యోగి వాహాన్ புராண பொருடம் வைத்து பூரமெங்கும் மரணமாயிரம் சுழவரம் செய்து நாராயண நம்பி நடக்கின்றான் பொற்கூடம் வைத்து பூரமெங்கும் சோரண
கண்டே தொழிலான் கண்ட கனவினை புத்தூர்வோன் கோரை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுடன் மக்களை பெற்று மாகிவாரே தான் கண்ட கனவினை பெயர் புகழ்வில்லி புத்தூர் கோதை சொல் தமிழ் மாலை இறைந்தும் வல்லவர் மக்களை பெற்று மாகிவாரே घृतवती वितराधिपत्यै पयस्मतीरन्धिराजानो असु घ्राधिराम् विष्णुभक्ष्यघोराश्रेषानागोयमनोता बृहस्पतिर्माधरिष्वोतवायुसन्धवानावाता अभिनो वृणन्तु इष्टम्भो दिवो धरण पृथिव्या अशेषाधाजगतो विश्वपत्नी उडिष्वव्यजा इषयन्ते स्वभूति शिवानो अस्मजतिरुपस्थे महादेव्यै च विद्महे श्रीभूतक्षेत्र धीमहि तन्नो लीला प्रचोदयात्। శ్రీరామనవమి ప్రయుక్త శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు చుడి పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచలశ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః సంవత్సర ప్రయుక్త నవాన్యగర్భజారోహణ గురు కళ్యాణ మహోత్సవే అక్షతారోహణం కరిష్యే। అంజలోక్షీరేణ ప్రక్షాళ్య అక్షతాంజలవదాయ క్షీరకృతపాణినా గురుభక్తిర్య అతః నవరత్న సహిత తండులో పరిహిరణ్యముపదధాతి। दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतं वाचस्सत्यमधीमहि सोनां रूपमन्यश्रीश्रयतां मयि यथा हमश्चा अतुभक्तप्रिये पुमानो तथा स्त्रीपुंसप्रिये प्रिया एवं भगस्य सत्यानि नित्यस्य काम्यप्रियः वदामि चक्षुर्वदति तथेति वाजुराहजदौ अन्तेति सत्यं चन्द्रमा आदित्यसत्यमानिति आपस्तत्सत्यमाभरन् यो यज्ञस्य दक्षिणाम् कामसमृद्ध्यताम् अजवो मे कामसमृद्ध्यताम् धन्यो मे कामसमृद्ध्यताम् भजवो मे कामसमृद्ध्यताम् यज्ञो मे कामसमृद्ध्यताम्
కళ్యాణోత్సవంలో రాజ్యం భోజ్యం కీలకమైనటువంటి రాజ్యం రాజో రాజగురాజయాదే ధర్మో మే కామసమృద్ధతా ప్రజా మే కామసమృద్ధతా శ్రియో మే కామసమృద్ధతా ఓం ధ్రువందే రాజా దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర జాగ్రత్త రాష్ట్రం ధారయతాం ధ్రువం జయ బోలో రామచంద్ర భగవాన్ కీ జయ లక్ష్మణ స్వామిజీ జయ బోలో పవన్ సుత హనుమాన్ కీ జయ. కళ్యాణోత్సవంలో ఇది అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. సీతారాములు తలంబ్రాలు పోసుకునేటువంటి వేడుక. ఈ తలంబ్రాలు మనకు అనేకమైనటువంటి శుభాలు కలుగజేస్తాయి అని అంటారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా సరస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీరామ వైవాహికా అని రామకర్ణామృతంలో శంకరాచార్యులు వారు అంటారు. ఈ సీతారాముల కళ్యాణ సమయంలో సీతారాములు వినియోగించుకున్నటువంటి ఆ తలంబ్రాల్లో వినియోగపడినటువంటి ముత్యాలు మనకు అనేకమైనటువంటి శుభాలను కలుగజేయాలి అని. అలాంటి తలంబ్రాలివి. భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణంలో వినియోగపడినటువంటి ఆ తలంబ్రాలకు ఎంతో వైశిష్ట్యం ఉన్నది. భద్రాచలంలో ఈ సంవత్సరం మొత్తం 150 క్వింటాళ్ల బియ్యాన్ని భక్తులందరికీ కూడా సమకూరే విధంగా, అందరికీ అందే విధంగా దేవస్థానం వారు 150 క్వింటాళ్ల తలంబ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఆయా కౌంటర్లు అక్కడక్కడ సెంటర్లు ఏర్పాటు చేశారు. మీకు ఇక్కడ ఈ తలంబ్రాలు అక్కడికి ఇప్పుడు స్వామికి ఇక్కడ సమర్పించగానే ఈ తలంబ్రాలు అన్ని చోట్లకి అన్ని సెంటర్లోకి వెళతాయి. మీ అందరికీ కూడా కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా కళ్యాణ తలంబ్రాలు ఆయా ప్రాంతాల్లో అందే విధమైనటువంటి ఏర్పాటు దేవస్థానం వారు చేశారు. అందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందే కోరుతున్నాం. ఇంకొక గొప్ప ముఖ్య విషయం, ఈ సంవత్సరం చాలా వైభవంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహింపబడింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ కళ్యాణోత్సవంలో ఆది నుండి అంతం వరకు మనకు మంగళాశాసనాలు చేస్తూ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజీయ స్వామి వారు, త్రిదండి శ్రీ 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 దేవనాథ రామానుజీయ స్వామి వారు, వారిరువురూ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఆద్యంతము ఉండి మనలందరికీ కూడా మంగళాశాసనాలు సమర్పిస్తూ ఉన్నారు. రేపు పట్టాభిషేకంలో కూడా వారు వేంచేసి ఉండి ఆ క్రతువును నిర్వహిస్తారు. వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ ఈ కళ్యాణ క్రతువు నిర్వహింపబడింది. వారిని లఘువుగా వారి మంగళాశాసనాలు అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నా. అన్ని చోట్ల చాలా సెంటర్లలో జై శ్రీమన్నారాయణ. మన అందరి భాగ్య విశేషం చేత లోకాభిరాముడైనటువంటి శ్రీరాముడు తాను లోకాంతంగా కళ్యాణాన్ని స్వీకరించాడు. అందరం చక్కగా దర్శించుకునేట్టుగా, మన జీవితాలు తరించేట్టుగా స్వామి కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించాడు. అమ్మ సీతమ్మని తాను చేపట్టి అమ్మ ద్వారా మనందరినీ రక్షించడం కోసం స్వామి సిద్ధపడుతున్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అన్నాడు స్వామి. ఒక్కసారి నన్ను ఆశ్రయిస్తే చాలు,
మీ అందరినీ అంటే సర్వభూతాలని నేను రక్షిస్తాను. భూతము అంటే ఉన్నది, అంటే సకల జీవరాశిని తాను రక్షిస్తానని లోకానికి మాట ఇచ్చాడు స్వామి. అంతేకాదు మళ్ళీ నా పర అనేది లేదయ్యా. మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన. ఒకవేళ మీరు పైకి మిత్రత్వం నటించి నన్ను ఆశ్రయించినా లోపల నా పట్ల ఆ రకమైనటువంటి భక్తి విశ్వాసం లేకపోయినా పైకి నటిస్తూ నా దగ్గరికి వచ్చినా సరే మిమ్మల్ని నేను ఎప్పుడూ వదలను అని చెప్పాడు స్వామి శ్రీరామచంద్రుడు. అలాంటి మహానుభావుడు అమ్మ పక్కన చేరితే మనందరికీ రక్షణ అని నిన్న మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అమ్మ పక్కన ఉండగా అమ్మని కష్టపెట్టినటువంటి కాకాసురుడు రక్షించబడ్డాడు. అమ్మ రాముడి పక్కన లేదు కనుక అమ్మని కేవలం అపహరించడమే దోషం రావణాసుడు చేసింది. అయినా రావణాసుడు సంహరించబడ్డాడు. తన 10 తలలను కోల్పోయాడు. కాకాసుడు తన ఒక్క తలని రక్షించబడ్డాడు. ఇది అమ్మ పక్కనుంటే రాముడికి ఉండేటువంటి కృప అంత గొప్పది. అమ్మ పక్కన ఉంటేనే మనందరికీ క్షేమమని సీతమ్మను రాముడికి మనం సమర్పించాము, రాముడి దగ్గరికి చేర్చాం. కన్యాదాతలుగా మనమంతా స్వామి సేవలో తరించగలిగేటువంటి అవకాశాన్ని మనకి భద్రాచల క్షేత్రం, భద్రాద్రి క్షేత్ర నిర్మాణం చేసినటువంటి ఆనాటి భక్తరామదాసు, ఆయన రాకకు కారణమైనటువంటి భద్రుడు, వీళ్ళంతా మనకి అదృష్టాన్ని కలిగించారు. చక్కగా ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నటువంటి అర్చక పాచక అరిచారక పరిచారకులు అట్లాగే వేదమూర్తులు, దీన్ని చక్కగా సంరక్షిస్తున్నటువంటి ప్రభుత్వము, ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇక్కడ జరిగేటువంటి సర్వకార్యాలను భక్తి శ్రద్ధలతో వాళ్ళు నిర్వహిస్తూ మనం కూడా స్వామి సేవలో భక్తితో పాల్గొనగలిగేటువంటి ఒక అవకాశాన్ని అదృష్టాన్ని మనందరికీ కలిగించారు. కనుక స్వామి రామచంద్రుడి యొక్క అనుగ్రహం, అమ్మ సీతమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఏర్పడాలి. ప్రతి ఒక్కరి జీవితము అది శాంతిమయం సుఖమయం కావాలి, చక్కగా వికసించాలి, వాళ్ళలో మంచి గుణాలు ఏర్పడాలి, మంచి మార్గంలో వాళ్ళంతా సాగాలి. దైవ సేవ సమాజ సేవే మనకి ఒక లక్ష్యంగా సాగే ఒక యోగ్యతని మనకి రామచంద్రుడు అమ్మ సీతమ్మ అనుగ్రహించాలి అని మీ అందరికీ ఆచార్య మంగళాశాసనాల్ని అందజేస్తూ ప్రత్యేకంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మమ్మల్ని తరింపచేస్తూ మీతో పాటు లోకాన్ని తరింపచేయమని శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి ఆజ్ఞ చేత ఇక్కడ ఈ పూట కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని మేము కూడా పొందే, ఆ భాగ్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని అందించినటువంటి అనుగ్రహించినటువంటి స్వామివారి మంగళాశాసనాలు అందరికీ పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని కలిగించుగాక అని అందచేస్తూ, అంతేకాదు మరొక్క మాట, రామాయణం విన్నా, రామాయణం చదివినా, రామాయణాన్ని ఒకసారి ఆలకించినా మనకుండేటువంటి సకల దోషాలు తొలగుతాయి అని మనకి రామాయణకర్త వాల్మీకి లోకానికి ప్రకటించి ఉన్నాడు. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం శృణ్వన్ రామాయణం భక్త్యా య పాదం పదమేవ సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా అని అంటారు. ఒక అక్షరం పలికినా మన దోషాలన్నీ పోతాయి. రామాయణంలో ఉండేటువంటి 24,000 శ్లోకాలలో ఉండేటువంటి ఒక అక్షరం. అట్లాగే ఆ శ్లోకంలో ఒక పదం విన్నా, పాదం విన్నా భక్తి చేత విశ్వాసం చేత సాక్షాత్తు బ్రహ్మలోకానికి చేరుతామట, బ్రహ్మగారి చేత పూజింపబడతామట. మరి అంత గొప్పది కదా రామకథ. అందుకోసమే మనమంతా తరించాలి అని, శ్రీరామ మహాక్రతువును నిర్వహించాలి అని స్వామివారు సంకల్పిస్తే దాన్ని చక్కగా 3 పర్యాయాలు దాన్ని జరుపుకోవాలి అని ఇక్కడ సీతారామ కళ్యాణ మహోత్సవంలో వేంచేసి ఉండి మనందరినీ మంగళాశాసనం చేయడానికి అనుగ్రహించినటువంటి పూజ్య శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజీయ స్వామి వారు మొదటి పర్యాయం విజయకిలాద్రి సీతానగరపు కృష్ణానది సమీపంలో ఉండేటువంటి ఆలయంలో దాన్ని 27 రోజులు రామాయణ పారాయణాన్ని హవనక్రతువుగా జరిపి దాన్ని సుసంపన్నం చేసుకుని మళ్ళీ దాన్ని భద్రాద్రి క్షేత్రంలో గౌతమీ తీరంలో దాన్ని మరొక 27 రోజులు జరపాలి అని దానికి సంకల్పాన్ని కలిగి నిన్నటి సాయంకాలం అంకురార్పణతో శ్రీరామ మహాక్రతువును ఆరంభించి ఈనాడు దానికి ఉదయం పారాయణం చేయాల్సినటువంటి రామాయణ భాగాన్ని పారాయణం చేసి స్వామి సన్నిధిలో చక్కగా మళ్ళీ రామ కళ్యాణ మహోత్సవంలో మనతో పాల్గొనడానికి ఇక్కడికి వేయించేశారు.
27 రోజులు పునర్వసు నుంచి పునర్వసు వరకు ఆ రామాయణ క్రతువు సాగుతుంది. చక్కగా అవకాశం ఉన్న వాళ్ళు కేవలం రామ కళ్యాణం మాత్రమే కాదు, రామాయణం వినగలిగేటువంటి అవకాశం, చదవగలిగే అవకాశం, రామాయణంలో రహస్యాలను పెద్దల ద్వారా చక్కగా శ్రవణం చేసే అవకాశాన్ని 27 రోజులు మనకి పెద్దలు మహానుభావులు జీయర్స్వాములు అనుగ్రహిస్తున్నారు కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. రామ అనుగ్రహానికి, ఆచార్య అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఈ అవకాశం మీ అందరికీ చక్కటి యోగ్యత కలిగించాలి అని ఆచార్యుల సన్నిధానంలో, సాక్షాత్తు రామచంద్రుడు అమ్మ సీతమ్మ సన్నిధానంలో ప్రార్థిస్తూ మరొకసారి మీ అందరికీ వికారి నామ సంవత్సరం మంచి శుభాలను కలిగించాలి రామ కళ్యాణము అనే ఒక శుభకార్యం ద్వారా అని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. భక్తులకు మనవి, భద్రాచలం పట్టణంలో అనేక చోట్ల 150 క్వింటాళ్ల తలంబ్రాలు బియ్యం మీకు అందజేయడం కోసం దేవస్థానం ఏర్పాటు చేశారు. ఎవరూ ఇక్కడికి రావక్కర్లేదు. చాలా చోట్ల మీకు అందుబాటులో అందరికీ అందాలనే ఉద్దేశంతో అనేక చోట్ల భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేశారు. కాబట్టి మీరెవరూ కూడా ఇక్కడికి రావక్కర్లేదు. మీరు కళ్యాణ మండపం బయటకు వెళ్ళిన వెంటనే ఈ కళ్యాణ మండపం వేదిక చుట్టూతా కూడా బయట స్టేడియం అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు. దయచేసి గమనించండి, తోసుకోకుండా అక్కడికి వెళ్ళి చక్కగా అక్షతలు స్వీకరించమని దేవస్థానం వారి విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. ఓ సీతారామచంద్ర మహారాజుకి. ఒకసారి అందరి చేతులు పైకెత్తి చెప్పాలి. బోల్ సీతారామచంద్ర మహారాజుకి. భద్రాద్రి రామనారాయణునకు జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ఈరోజు చాలా విశేషమైన రోజు. ఒకటి శ్రీరామ నవమి, 2 ఈరోజు తమిళ ఉగాది. మనకి తెలుగు ఉగాది జరుపుకున్నాం. ఈరోజు తమిళియన్స్ అందరికీ కూడా ఉగాది పండగ చేసుకుంటూ ఉంటారు. పుత్తాండు వాస్తుక్కళ్ళని వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తమిళంలో చెప్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే తమిళనాడులో ఉన్నటువంటి రంగనాథ స్వామి రాముని ఆరాధ్య దైవం. ఆ ఆరాధ్య దైవమైన రంగడు ఉగాది పండగని చేసుకునేది మన పండగ చేసుకుంటాడు, తెలుగు ఉగాదిని. ఈరోజు శ్రీరామ నవమి పండగ సందర్భంగా ఆ రంగనాథుని శేషమాల ఇక్కడికి రామచంద్రుని సన్నిధికి రావడం చాలా చాలా విశేషం. దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, రెడ్డి గారు. అలాగే అర్చక స్థానాచార్యుల వారు, ప్రధాన అర్చకులు అందరూ ఉన్నారు కనుక రంగనాథుడు మాల ఇక్కడికి వచ్చింది. రంగనాథుని తిరునక్షత్రానికి భద్రాచలం నుంచి కూడా మర్యాద. రంగనాథుని క్షేత్రానికి వెళ్తే చాలా బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే ఇక్ష్వాకుల కులధనం రంగనాథుడు. ఆ రంగనాథుడిని రాముడు సంభావించుకోవడం ఒక మర్యాద. రాముడు ఆరాధ్య దైవంగా కలిగిన ఆ రంగనాథుడే ప్రసాదం పంపించినప్పుడు రాముడు కూడా మర్యాద పంపిస్తే చాలా బాగుంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి మాల పంపించాడంటే పర్వాలేదు. ఎందుకంటే ఆ కొండ మీద ఉన్నవాడు ఈయన ఇద్దరు ఒకటే. రాముడు 7 కాండలవాడు, స్వామి 7 కొండలవాడు, ఇద్దరూ ఒకటే. అందుకే ఆ కొండ మీద ఉన్నాయని పొద్దున్నే నిద్ర లేపేటప్పుడు కౌసల్య సుప్రజారామ అంటుంటారు. అటువంటి గొప్ప రాముడు. ఈరోజు స్థానాచార్యులు గారు చెప్తూ 3 మాంగళ్యాల గురించి చెప్పారు. తాళిబొట్లు ఎక్కడైనా 2 ఉంటాయి, 3 ఎందుకు ఉండాలి? ఉండవు కదా. నాకు ఈ డౌట్ ఉండేది. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సరిగ్గా అధ్యయనం చేసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఎందుకంటే పరాశర భట్టరనే మహానుభావులు లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ శ్రీ గుణరత్న కోశమని అందులో అమ్మవారిని చాలా అందంగా ప్రార్థన చేశారు. రామదాసు సామాన్యమైనటువంటి వైష్ణవ భక్తుడు కాదు, వైష్ణవాగ్రేసరుడు. అందుకే ఆ మహానుభావుడు భట్టరవారి హృదయాన్ని బాగా పట్టుకున్నాడు. ఎవరికైనా పుట్టినిల్లంటే చాలా ఇష్టం కదా. మీ పుట్టిన ఊరిని కానీ ఇంటిని కానీ ఎవరు వదిలిపెట్టరు. అలాగే పెళ్ళయిన తర్వాత మెట్టినిల్లు అంటారు. ఆ ఇల్లు అంటే తర్వాత ఇంకా డబల్ ఎక్కువ ఇష్టం. కొంతమందికి ఇష్టం ఉండకపోతే పోవచ్చు, నాకు తెలియదు. కానీ నిజమైనటువంటి స్త్రీకి పుట్టినింటి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అటు తర్వాత పెళ్ళయ్యాక అత్తవారింటిని తనింటిగా చూసుకుంటూ ఇంకా ఎక్కువ పోషిస్తుంది.
లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ భట్రవారు జనన భవన ప్రీత్య దుగ్ధార్ణవం బహుమన్యసే అంటారు. తల్లి, పాలసముద్రంలో పుట్టావు, నువ్వు ఆ పాలసముద్రాన్ని చాలా బాగా ప్రేమిస్తూ దాన్ని అనుగ్రహించావు. జనని దయిత ప్రేమ్ణ, పరమపదాన్ని భర్త యొక్క ప్రేమ మీద దాన్ని పుష్ణాసి, చాలా బాగా పెంచావు. తల్లి, నీకు మాదృశ రక్షణ క్షమమితి ధియా, మా అందరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత దుగ్ధార్ణవాన్ని అంటే పాలసముద్రాన్ని, నీ పుట్టినింటిని అత్త ఇంటిని రెండిని విస్మృత్య వదిలిపెట్టి శ్రీరంగ ధామని మోదసే, కాదు భద్రాచలం కదా, భద్రాద్రి ధామని మోదసే అని బహుశా వీరు కూడా భావించుంటారు. ఆ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి స్వామితో పాటుగా సీతమ్మగా ఇక్కడ దర్శనం ఇచ్చింది కదండి. శంఖచక్ర ధారి అయి స్వామి అక్కడి నుంచి వచ్చాడు కదా. భద్రాద్రి రాముడు చాలా గొప్పవాడు. ఎవరికైనా సరే మీ పిల్లలకి మంచి భవిత కావాలి అనుకుంటే, పిల్లలకంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా మైండ్ సరిగ్గానే కావాలి, మంచి మేధ కావాలి అనుకుంటే, మేధస్సు కావాలంటే హోటల్కి వెళ్ళండి. మేధస్సు అంటే కొవ్వు. మేధ కావాలి, తెలివి కావాలనుకుంటే రాముడిని ఆశ్రయించండి. భద్రాద్రి రాముడి కుడి చేతిలో శంఖం ఉంది. శంఖం అపసవ్యం పెట్టుకున్నాడు అనుకోకండి. ఇక్కడ ఉన్న స్వామి జ్ఞానాన్ని ఇచ్చేవాడు, విద్యనిచ్చేవాడు. ఎంతమందికి విద్య కావాలి? వద్దనుకున్న వాళ్ళు అంతే సంగతులు. విద్య లేనివాడు నేను చెప్పను, మిగతాది మీ ఇష్టం. అందుకని ఆ విద్యనిచ్చే రాముడిని ఒక్కసారి మంగళాశాసనం చేసుకుందాం. గోవింద ఓ భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. గోవింద. భక్తులకు విజ్ఞప్తి, కళ్యాణ మండపం బయట స్టేడియం చుట్టూతా కూడా కళ్యాణ అక్షతలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరందరూ కూడా అక్కడ ఒకటే కాదు, భద్రాచలం పట్టణంలో అనేక చోట్ల స్వామివారి అక్షతలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా తోపులాటలు లేకుండా తీసుకోవాల్సిందిగా దేవస్థానం వారి విజ్ఞప్తి. ఇక్కడ ఎవరికి ఏమీ ఇవ్వబడవు, అందువల్ల మీరు రావడానికి ప్రయత్నం చేయవద్దు. మీరందరూ కూడా కళ్యాణ మండపం స్టేడియం బయటికి వెళ్ళిన తర్వాత అనేక చోట్ల భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ శ్రీరామచంద్రాత్మనే చక్రవర్తి జనోజాయ సార్వభౌమాయ మంగళం. భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. బోలో రామనారాయణ భగవానికి జై. ఒక్క మాట, బ్రహ్మణో వేద మృతేన మృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మచాయుకీర్తిం ప్రజాం దదు. భాగశేయనైవేనం ప్రణయతి బ్రాహ్మణాధరేద్ బ్రాహ్మణో వై సర్వదేవతా సర్వాభిరేవేనం దేవతాభిరుద్ధరతి యావతి వై దేవతాస్తా సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలింగే సయేదేత ఏవ దేవతా ప్రీణాతి. పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోచరాత్రోత్తమమహర్భవతి సర్వస్యాప్తే సర్వస్యేత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. సంపాసించామి సించామి పాదకం సంపాసించామి సించామి 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 యజుషా యజుషా సించామి సించామి యజుషా సించామి యజుషా యజుషా సించామి సించామి యజుషా ప్రజాం ప్రజాం యజుషా సించామి సించామి యజుషా ప్రజాం యజుషా ప్రజాం ప్రజాం యజుషా యజుషా ప్రజామాయురాజ ప్రజాం యజుషా యజుషా ప్రజామాయు ప్రజామాయురాజ ప్రజాం ప్రజామాయుర్ధనం ధనమాయ ప్రజాం ప్రజామాయుర్ధనం ప్రజామితి ప్రాజాం ఆయుర్ధనం ధనమాయురాయుర్ధనం చ ధనమాయురాయుర్ధనం చ ధనం చ ధనం ధనం చ చేతి చ శ్రేయో వసీయ ఆయుత్ సంభూతం భూతం
चित्रकेतुः प्रभानाभान् सम्भानो ज्योतिष्मागुस्तेजस्वानादभक्तस्तपन् रोचनो रोचमान शोभन शोभमानः कल्याणः भवतु शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये दीर्घायुरारोग्यमखण्डभूतिं साम्राज्यवृद्धिं सकलेष्टसिद्धिं कल्याणवृद्धिं श्रुतपोषवृद्धिं भद्राद्रिनामोऽभिषदात् सदा वः वरमालीगदीशाङ्गी शङ्खी चक्रे सनन्दकी श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु स्वस्ति मन्त्रार्थादत्यात्पदासन्देति भवन्तो महान्तो न गृह्णन्तु वेदोक्तं परिपूर्णमायुष्यं भूयाति भवन्तो महान्तो न गृह्णन्तु अस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवोत्तमस्य भद्राचलश्रीसीता लक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिनः तिरुकल्याणमहोत्सवाख्ये कर्मणि मंत्रलोभे तंत्रलोभे क्रियालोभे द्रव्यलोभे श्रद्धालोभे सति यथा शास्त्रावधिष्ठितं भोजादिति भवन्तो महान्तो न गृह्णन्तु अत्र स्थितानां समस्त भक्तजनानां सकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु जय श्री राम। बोल సీతారామచంద్ర మహారాజ్ కి। మీ అందరికీ వేసవి తాపం తీరడానికి మంచి తీర్థాన్ని ప్యాకెట్లో ఇచ్చారు. తాగిన వాళ్ళంతా మళ్ళీ జేబులో పెట్టుకుని బయటికి తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసే కళ్యాణ ప్రాంగణాన్ని పవిత్రంగా అట్టిపెడదాం. గుర్తుపెట్టుకోండి, మీకు అసౌకర్యం కలగకూడదని దేవస్థానం మంచి తీర్థాన్ని అందించారు. ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్లు పడేయకుండా దేవాలయాన్ని పరిశుభ్రంగా అట్టిపెడదాం.